యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్ గా తెరకెక్కుతున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాలు ఇది నెట్టిట తెగ వైరల్ గా మారుతుంది. ఇలాంటి క్రమంలో దేవర నుంచి ఆఫీషియల్ అప్డేట్ ఏవి వినిపించకపోయినా ఎప్పటికప్పుడు ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తన పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇక జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మొట్టమొదటి సినిమా దేవర కావటం విశేషం. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో మరో సినిమా అవకాశాన్ని కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా నేషనల్ స్టార్ రాణి సినిమాలో మరొక అవకాశాన్ని దక్కించుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఆఫర్స్ క్యూ కడుతున్న క్రమంలో అమ్మడు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక శ్రీదేవికి కూడా జాన్వీ టాలీవుడ్ కి రావాలని, అక్కడ సినిమాలో నటించాలనే కోరిక ఎన్నో సందర్భాల్లో వివరించింది. అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కూడా శ్రీదేవి కూతురు వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. వారి కోరికలు తీరుస్తూ దేవరతో సెప్టెంబర్ 27న జాన్వీ వెండితెరపై ప్రత్యక్షం కానుంది. ఈ క్రమంలో దేవర సినిమాలో తన పాత్ర గురించి జాన్వీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో నా పాత్ర సెకండ్ హాఫ్ లో నివిడి ఎక్కువగా ఉంటుందని, తారక్ తో ఒక సాంగ్ చేశానని వివరించింది. నెక్స్ట్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నానంటే చెప్పిన జాన్వీ తారక్ తో కలిసి డాన్స్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉందంటూ వివరించింది. ఇక జాన్వీ దేవర గురించి చేసిన ఈ కామెంట్స్ నేపథ్యంలో ఈమె నెగిటివ్ రోల్ లో నటించబోతుందని పలువురు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దేవర మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లే, ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని టాక్ నడుస్తుంది. దేవర ఓపెనింగ్ లో స్పెషల్ అట్రాక్షన్ లో అనిరుద్ అపియరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలు ఇచ్చేస్తే పండగ చేసుకుంటామని అనుకుంటున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన సింగిల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఫియర్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పాట సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పాటతో ఈ సినిమా మీద మరింత హైప్ పెరిగిపోయింది. అయితే ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. దాంతో అభిమానులంతా కూడా ఈ సినిమా నుంచి విడుదలయ్యే రెండో సాంగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో సెకండ్ సాంగ్ డ్యూయట్ గా ఉండనుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై మరింత ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తుంది. ఇకపోతే ఈ పాట కూడా షో షాట్ చాన్ బస్టర్ అనిరుద్ సాంగ్ ట్యూన్ ని అందిస్తే కొరటాల విజువల్ గా ఊహించని ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తున్నది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఇద్దరు కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్ గా చెప్పాలంటే మరొక సాలిడ్ హిట్ లోడింగ్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ నటించిన త్రిపులర్ పాన్ ఇండియా హిట్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటించిన పాత్రకి అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో తెర మీదకి వస్తుండటంతో అభిమానులలో ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి.